గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. శ్రీలంక, బంగ్లాదేశ్ తర్వాత ప్రస్తుతం నేపాల్లో ఎందుకని అంతర్యుద్ధం లాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? యువత ఎందుకని ముందు వరుసలో ఉండి ప్రొటెస్ట్ చేస్తున్నారు? యాక్చువల్గా అక్కడ అన్ని భవనాల్ని, అధికారిక నివాసాలని, అందులోనూ పర్టికులర్గా ప్రధానమంత్రుల నివాసాల్ని కూడా ఎందుకు తగలబెడుతున్నారు? నేపాల్కి సంబంధించి ఏమవుతోంది? జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఉన్నాయా? వీటన్నిటి గురించి మాట్లాడుకుందాం. నేపాల్తో సంబంధాలు కలిగి ఉండి ఇన్ అండ్ అవుట్ నేపాల్ గురించి రీసెర్చ్ చేసి స్టడీస్ చేసినటువంటి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బాలా నిక్కు మనతో పాటుగా ఉన్నారు. బాలా గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు, థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ అట్ ద స్టూడియో ఐ డ్రీమ్స్ టీమ్. నాకు మరొకసారి అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇప్పుడు నేపాల్ గురించి చూసినప్పుడల్లా ఒక యువత సోషల్ మీడియా కోసం ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు. అది కాస్త చినికి చినికి గాలివానైనట్టుగా ఇప్పుడు రణరంగం లాగా మారింది. ఒక అంతర్యుద్ధం కైండ్ ఆఫ్ పరిస్థితి. అక్కడ ఇప్పుడు ప్రభుత్వం లేదు అనేది, అన్నిటినీ తగలబెడుతున్నారు, చనిపోతున్నారు, గాయపడుతున్నారు. యాక్చువల్గా నేపాల్లో ఏం జరుగుతోంది అసలు? నేపాల్ గురించి మాట్లాడేటప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాలి మీకు. నా పిల్లలు నేపాల్లోనే పుట్టారు. నేను నేపాల్లో 2000 సంవత్సరం నుంచి నాకు అనుబంధం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే కల్చరల్గా అక్కడ నేను కాదంబరి కాలేజ్, నేపాల్ స్కూల్ ఆఫ్ సోషల్ వర్క్ అనే కాలేజీలో కూడా పనిచేశాను. అక్కడ త్రిభువని యూనివర్సిటీతోని, పూర్వాంచల్ యూనివర్సిటీతోని, పొఖరా యూనివర్సిటీతోని ఆల్మోస్ట్ 205 నుంచి 212 వరకు నేనే అక్కడ యాజ్ ఎ సోషల్ వర్క్ టీచర్గా పనిచేశాను. సో ఆ పనిచేసిన అనుభవం నాకు ఈరోజు నేపాల్లో జరుగుతున్న విషయాలని ఎలా అర్థం చేసుకోవాలన్నది నేను ఆలోచిస్తే ఇదేమి కొత్త విషయం నాకు అనిపించలే. ఎందుకంటే అక్కడ స్టూడెంట్ మూవ్మెంట్స్ అనేవి చాలా కాలంగా జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 1940-60లో చూసుకుంటే మన ఇండియాలో మన భూస్వామ్య వ్యవస్థ, నక్సల్బరీని వాళ్ళు ఆదర్శంగా తీసుకొని అక్కడ నేపాలీ కాంగ్రెస్, అక్కడ స్టూడెంట్స్ మన కాశీ విద్యాపీఠ్, మన కాశీ ఇలాంటి ప్రదేశాలకు వచ్చి ఇండియాలోంచి వీళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మళ్ళీ నేపాల్ వెళ్ళి అక్కడ వాళ్ళు అక్కడ రాజ వ్యవస్థకి ఎగెనిస్ట్గా యాక్చువల్గా మూమెంట్స్ తీసుకొచ్చారు. అది 1940-60లో విషయం. అలాగే చూసుకుంటే మీరు 1990లో కూడా 1960-1990లో కింగ్ మహేంద్ర గారు ఉన్నప్పుడు కూడా ఆయన కూడా రాజకీయ వ్యవస్థని, అంటే యాజ్ ఏ రాజు దేవుడు అనే దేశం అది. రాజు అనేవాడు విష్ణువు తాలూకా రూపం. లేకపోతే నేపాల్ ఈజ్ ద ఓన్లీ కంట్రీ, హిందూ కంట్రీ ఆన్ దిస్ అర్త్. నేపాల్ ఈజ్ ఏ సగర్మాత, హిమాలయాస్ ఉండేది, అక్కడే సీత పుట్టింది, ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడే పశుపతినాథ్ ఉంది. సో ఇట్స్ ఎ కల్చరల్లీ వెరీ వైబ్రెంట్ కంట్రీ. The people are also very vibrant. I want to focus on the people, especially the students. ఇప్పుడు ఎవరైతే సోషల్ మీడియాను వాడుకొని ఆ వ్యవస్థనే మీరు అన్నట్టు డీస్టెబిలైజ్ చేశారో ఎలా చేయగలిగారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఓలీ గారు ఉన్నారు, ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ ఓలీ గారు ఉన్నారు. ఆయన మూడు సార్లు నేపాల్లో ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోబడ్డారు. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఆయన రాజీనామా చేయాల్సి వచ్చింది, వేరే దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే దేర్ మస్ట్ బి సంథింగ్ ఇన్ ద స్టూడెంట్స్ ఆఫ్ నేపాల్, అక్కడ ఉన్న ప్రజలు కానీ అక్కడ ఉన్న కమ్యూనిటీని కానీ మనం ఏదో గోర్ఖాల్లాగా లేకపోతే మన ఇండియా వచ్చి మన సెక్యూరిటీ గార్డ్ లాగా పనిచేసే వాళ్ళలాగా చూడకుండా వాళ్ళ చరిత్రని, వాళ్ళ రెసిలియన్స్, వాళ్ళ తాలూకా స్థితిస్థాపకత, సమస్యలు ఎదుర్కొనే వాళ్ళ క్షమతా గుణాన్ని మనం చూడాలని నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను చూసిన స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ వారు 6 గంటల నుంచి 10 గంటల వరకు కాలేజ్కి వస్తారు. 10 గంటలు కాలేజ్ అయిపోయినాక దెన్ దే స్టార్ట్ వర్కింగ్. మనం ఏదో యూఎస్లో స్టూడెంట్స్ పనిచేస్తారని విన్నాం, కానీ నేను నేపాల్లో ఆల్రెడీ నేను స్టూడెంట్స్ పనిచేయడం విన్నాను. అక్కడ రూరల్ ఏరియాస్ నుంచి కాఠ్మండు వస్తారు, అక్కడ పని చేసుకుంటారు, చదువుకుంటారు, మళ్ళీ ఇంటికి డబ్బులు పంపిస్తారు. సో దే ఆర్ ఆల్రెడీ రెసిలియంట్ స్టూడెంట్స్. ఇప్పుడు ఈరోజు మనం జరుగుతున్న ఈ మారణ హోమం కానీ ఇవన్నీ మనం యాక్చువల్లీ ఇట్స్ సాడ్, బట్ దట్స్ అబౌట్ టు హ్యాపెన్. ఎందుకంటాను, ప్రతిసారి మనం ఆ దేశంలో నేపాల్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ట్రాన్సిషన్, పొలిటికల్గా, ఆర్థికంగా, సామాజికంగా, కల్చరల్గా. ఇప్పుడు నేపాలీ గూర్ఖాస్ ఉన్నారు. దే ఆర్ ద ఫస్ట్ వన్స్ హూ వెంట్ టు యూకే అండ్ సింగపూర్ యాజ్ ఎ బ్రిటిష్ సోల్జర్స్ అనమాట. వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు. అక్కడ రాజ వ్యవస్థ ఉండడం వల్ల అక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఈ పొలిటికల్ ఈ రాజు తర్వాత రాణాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు, బయటికి రాకపోయేది. ఎవరైతే బయటికి వెళ్ళారో వాళ్ళు ఇన్ఫర్మేషన్ తెచ్చేవారు. ఇప్పుడు నేపాల్ పరిస్థితిని చూసుకుంటే
208లోనే అది రిపబ్లిక్గా మారింది. మన ఇండియాలో 1947లో మనం స్వాతంత్ర దేశంగా మనం వస్తే వాళ్ళు 208లోనే రిపబ్లిక్గా మారారంటే ఎంత చిన్న రిపబ్లిక్ కంట్రీ అది. యాక్చువల్గా ఇట్ హ్యాస్ ఎ వెరీ యంగ్ డెమోక్రటిక్ హిస్టరీ కంపేర్డ్ టు ఇండియా. సో అక్కడ రాజ వ్యవస్థ, రాణా వ్యవస్థ, డెమోక్రసీ కోసం చేసిన యుద్ధాలు, అందులో స్టూడెంట్స్ తాలూకా కాంట్రిబ్యూషను, ఇవన్నిటిని మనం గుర్తు చేసుకోవాలి. జనాందోళన అనేది 1990లో వచ్చింది. అక్కడ కూడా స్టూడెంట్స్ మన త్రిపుర యూనివర్సిటీ నుంచి వేరే యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చి వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశారు. మన జేఎన్యూలో, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీలో, ఉస్మానియా యూనివర్సిటీలో, ఆంధ్ర యూనివర్సిటీలో ఎలా అయితే స్టూడెంట్స్ రాజకీయంగా ఒక చైతన్యవంతులై ప్రజల్ని తీసుకొచ్చి, ఇప్పుడు బంగ్లాదేశ్ గురించి మీరు మాట్లాడారు, అక్కడ కూడా స్టూడెంట్సే. శ్రీలంకలో మాట్లాడారు, అక్కడ కూడా స్టూడెంట్సే. స్టూడెంట్స్ అనేవాళ్ళు మన సమాజానికి ఒక వారధి, ఒక ప్రతిబింబం. దే ఆర్ ద యంగ్ పీపుల్, దే హ్యావ్ ద ఎనర్జీ, దే హ్యావ్ ద ఫ్యూచర్, దే ఆర్ ద వన్స్ హూ కెన్ యాక్చువల్లీ డీస్టెబిలైజ్ ద గవర్నమెంట్స్. అదే కదా చూస్తున్నాం. సో నేపాల్లో కూడా ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అక్కడ తారతమ్య భేదాలు పెరిగిపోయినాయి. ఇప్పుడు 208లో వాళ్ళు డెమోక్రాటిక్ కంట్రీ అయిన తర్వాత 217లో పెద్ద ఎర్త్క్వేక్ వచ్చింది, 10,000 మంది చనిపోయారు. 220లో కోవిడ్ వచ్చింది, చాలా మళ్ళీ విధ్వంసం సృష్టించింది. 217లో ఎర్త్క్వేక్ వచ్చినాక మన మోడీ గారి ప్రభుత్వంలో మన ఇండియా బ్లాకేడ్ కూడా జరిగింది అక్కడ. సో ఆ విధంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక విధంగా చెప్పుకోవాలంటే దే లుకింగ్ ఫర్ దేర్ ఓన్ ఐడెంటిటీ. వాట్ ఈస్ ఎ నేపాలీ ఐడెంటిటీ అన్నది కూడా వాళ్ళు చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. సో ఇప్పుడు మీరు యూత్ గురించి చెప్పారు, అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ గురించి చెప్పారు, యంగ్ బ్లడ్ అని అంటాం వాళ్ళను. యూత్ రెసిలియన్స్ అనేది ఒకటి మాకు కావాలి అనుకున్నారు, ప్రొటెస్ట్ చేశారు సోషల్ మీడియా కోసం, జెన్జీ మూవ్మెంట్ అన్నారు. బట్ అది కాస్త వైరల్ అయిపోయింది, బ్యాన్ నెపో కిడ్స్ అన్నారు, లేకుంటే నెపో బేబీస్ మీద టర్న్ అయిపోయింది. ఆ తర్వాత ప్రభుత్వాన్నే మార్చేయాలనుకున్నారు, మిలిటరీ వచ్చింది. ఎక్కడికక్కడ ఇలాంటి అగ్ని కీలలు ఎందుకు కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో? కవిత గారు, ఇది కూడా చాలా మంచి ప్రశ్న. యాక్చువల్గా ఇది నన్ను ఆలోచింపజేసింది. యాక్చువల్గా ఈరోజు ఉదయాన్నే నేను చాలామంది నా స్టూడెంట్స్తో మాట్లాడాను. చెప్పాను కదా, నేను 2012 వరకు అక్కడే టీచ్ చేశాను. సోషల్ వర్క్ టీచర్గా నాకు పేరుంది. ఇప్పటికీ గురు పౌర్ణమి రోజు నాకు వాళ్ళు హ్యాపీ గురు అని పంపిస్తూ ఉంటారు. చాలామంది రిమోట్ ఏరియాస్ నుంచి కూడా వచ్చారు. దానబోదర్ బుహుడా అని ఒక స్టూడెంట్ ఉన్నాడు. ఆయన ఇప్పుడు అక్కడ వాళ్ళ పాలిటిక్స్లో చాలా యాక్టివ్గా ఉన్నాడు. అలాగా సో ఐ సా వెరీ సిమిలర్ ట్రెండ్స్ ఇన్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, దెర్ ఆర్ ఓన్లీ 3 parties. UML పార్టీ అని ఒకటి ఉన్నది, నేపాలీ కాంగ్రెస్, అండ్ దెన్ మావోయిస్ట్ పార్టీస్. దీస్ ఆర్ ద 3 parties దట్ లీడ్ ద హోల్ పొలిటికల్ స్పేస్. ఎందుకంటే ఈ 3 పార్టీలే రాజుని పంపించేటప్పుడు కానీ, లేకపోతే ఈ కాన్స్టిట్యూషనల్ మోనార్కీ కానీ, లేకపోతే ఈ నేపాల్లో జరిగిన జనాందోళన్ 1, జనాందోళన్ 2, క్లుప్తంగా చెప్పాలంటే ఒక రాజకీయ వ్యవస్థ, ఒక మోనార్కీ, ఒక రాజు వ్యవస్థ నుంచి ఒక స్వాతంత్ర వ్యవస్థ, ఒక డెమోక్రాటిక్ స్పేస్లోకి రావడానికి ఆ కంట్రీకి 240 సంవత్సరాలు పట్టింది. ఎందుకంటే ఈ రాజకీయ వ్యవస్థ, లేకపోతే రాజు యాజ్ ద సెంటర్ ఆఫ్ ద పాలిటిక్స్ ఈస్ బీన్ డన్ ఫర్ 240 years. అది 208లోనే ఆయన బయటికి పంపించడం జరిగింది, ఫుల్ డెమోక్రాటిక్ కంట్రీగా జరగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మూమెంట్స్ జరిగినాయి, చాలా స్టూడెంట్స్ పార్టిసిపేట్ జరిగింది. సో నేపాల్ ఈజ్ ఎ కంట్రీ ఇన్ ట్రాన్సిషన్. ఒక 1950s నుంచి 60లోకి ఒక ట్రాన్సిషను, 60లోంచి 1990లోకి ఒక ట్రాన్సిషను, 1919 తర్వాత 2008లో ఒక ట్రాన్సిషను. సో ఇలా ట్రాన్సిషన్లన్నీ మారుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు స్టూడెంట్స్ మీరు అన్నట్టు దే ఆర్ నౌ వెరీ వెల్ కనెక్టెడ్. యాక్చువల్గా నేపాల్ ఈజ్ ద టాప్ 5 countries సెండింగ్ స్టూడెంట్స్ టు అబ్రాడ్. అది చూడండి, మరి ఇంత పూర్ కంట్రీ అనుకుంటున్నామే, మరి ఎలా నేపాల్ వరల్డ్లో టాప్ 10 countries స్టూడెంట్స్ని బయటికి పంపించే కంట్రీలో దాని పేరు ఉంది. నేను కెనడాలో కూడా చాలామంది స్టూడెంట్స్, నా యూనివర్సిటీలోనే ఒక 200 మంది నేపాల్ నుంచి స్టూడెంట్స్ వచ్చి ఉన్నారు. బహుశా ఇండియా నుంచి ఒక 500 మంది వచ్చి ఉండేవారేమో. అలాగా సో నేను చెప్పేది అంటే స్టూడెంట్స్ ఆర్ వెరీ వెల్ కనెక్టెడ్, దే ఆర్ వెరీ స్ట్రాటజిక్. ఈ నేపో కిడ్స్ ఏదైతే మీరు అన్నారో అది చూసి వాళ్ళు అర్థమైంది అసలు ఆ నేపో కిడ్స్ అంటే ఎవరు, వీళ్ళు పొలిటీషియన్స్ వాళ్ళకి పిల్లలు, లేకపోతే గుర్కా ద నేపాల్ ఎలైట్ ఏదైతే 10% ఉన్నదో, లేదా నేపాల్ బిజినెస్ లేదా వీళ్ళు ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళ జీవితాన్ని గురించి కానీ, వాళ్ళ బ్రాండెడ్ దుస్తుల గురించి కానీ, వాళ్ళ లైఫ్ స్టైల్ గురించి కానీ, వాళ్ళ విదేశీ ప్రయాణాలు కానీ, వాళ్ళ రిసార్ట్లు కానీ. సో ఇట్ క్రియేటెడ్ a little bit tension between the young people. ఇప్పుడు ఒకే క్లాసులో ఒకరిద్దరేమో హ్యూజ్ లైఫ్ స్టైల్, ద అదర్ 98% ఈజ్ బేసికలీ స్ట్రగ్లింగ్ ఫర్ డైలీ లైఫ్. ఇప్పుడు నేపాల్ మీరు అన్ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ చూసుకుంటే 25 people are unemployed.
because the country is not, progressing in terms of industries. 25%? 25% of the young people are unemployed. Statistics చెప్తోంది. అసలు నేపాల్ ఈజ్ రన్నింగ్ ఇన్ ఏ వే కంట్రీ ఆన్ రెమిటెన్సెస్. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. నేపాల్లో ఇప్పుడు నేపాల్ 30 మిలియన్ అండి, అని 3 కోట్ల మంది. అంటే మన ఆంధ్రాలో 3 కోట్ల మంది ఉంటారు ఇప్పుడు. అలాగే ఒక చిన్న కంట్రీ అది. ఇట్స్ ఫ్రమ్ నేపాల్, ఫ్రమ్ ఈస్టర్న్ నేపాల్, జుమ్లా జాపా యాక్చువల్గా, బిరాట్ నగర్, సెంట్రల్ నేపాల్, వెస్ట్రన్ నేపాల్, మిడ్ వెస్ట్రన్ నేపాల్, ఫార్ వెస్ట్రన్ నేపాల్. మన ఇండియాతో 3 పక్కల కనెక్ట్ అయ్యి ఉంటుంది. సో అక్కడ తరాయిస్ అంటారు. మన ఇండియాతో ఏదైతే కనెక్ట్ అయ్యి ఉన్న కమ్యూనిటీస్ని వాళ్ళు తరాయి కమ్యూనిటీ అంటారు. ఆ పైన ఉన్న వాళ్ళు హిల్ అంటారు, ఈ మధ్యలో ఉండే వాళ్ళు వ్యాలీస్ అంటారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, ఈ స్టూడెంట్స్కి తారతమ్య భేదాలు ఇంతకుముందు కూడా ఉండేవి. సెంట్రల్ ఇప్పుడు మన కాఠ్మండూలో ఉండే స్టూడెంట్స్ కొంచెం అర్బన్ ఎలైట్, ఎకనామికలీ వెల్ ఆఫ్గా ఉండేవారు. ఈ రూరల్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు కొంచెం ఎకనామికలీ పూర్, వాళ్ళు చదువు కోసం కాఠ్మండూ వచ్చి వేరే ఇంట్లో పని చేసుకుంటా యాజ్ ఎ డొమెస్టిక్ హెల్ప్గా చదువుకునేవాళ్ళు. సో దేర్ ఆర్ దీస్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, క్లాషెస్ ఉన్నాయి, కానీ అవి బహిర్గతం అవుతున్నాయి ఇప్పుడు. ఇట్స్ టూ ఫ్లాషీ, టూ విజిబుల్ అండ్ టూ ఐ మస్ట్ సే, దాన్ని ఏమనాలి తెలుగులో, హ్యూమన్ రైట్స్కి వ్యతిరేకంగా ఉన్నాయి. ఐ మీన్ ఇప్పుడు మీ నాన్నగారు లేకపోతే మీ కుటుంబం ధనిక కుటుంబం అయినంత మాత్రాన నువ్వు మొత్తం చూపించుకోవాల్సిన అవసరం లేదు అక్కడ. సో సమ్హౌ ఇట్ ఈస్ ఆల్సో హ్యాపెనింగ్ ఇన్ దట్ కంట్రీ. అది ఒక ప్రపంచ మన ఈ అర్బనైజేషన్ అని, లేకపోతే మన గ్లోబలైజేషన్ని, ఈ కన్జ్యూమరైజేషన్, ఈ బ్లింకిట్, స్విగ్గీ, ఇమీడియట్ సాటిస్ఫాక్షన్, లుకింగ్ ఫర్ సమ్ కైండ్ ఆఫ్ ఐడెంటిటీ, ఇవన్నిటిని మనం ఆలోచిస్తే ఎవరైతే ఆ సోషల్ మీడియాలో ఆ పోస్టులు పెట్టారో వాళ్ళని కూడా ఏం అనలేం. ఇన్ ఏ వే ఇట్స్ దేర్ లైఫ్, దే వాంట్ టు కైండ్ ఆఫ్ ఎంజాయ్, దే హ్యావ్ ద రైట్ టు ఎంజాయ్ దేర్ ఓన్ లైఫ్. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే, ఈ విజువల్స్ అనేవి ఏవైతే బయటకు వచ్చినాయో దే ఆర్ వెరీ క్లియర్. ఇట్ టెల్స్ దట్ వేర్ మై లైఫ్ లుక్స్ లైక్ నౌ టుడే. ఫర్ ఎగ్జాంపుల్ కంపేరింగ్ అక్కడ నేను అనుకుంటాను దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్. అండ్ ఆ కాన్ఫ్లిక్ట్ని యూనివర్సిటీస్ కానీ, లేకపోతే మన పాలిటిక్స్ కానీ, లేకపోతే ఇండస్ట్రీస్ కానీ అవి అడ్రస్ చేసి ఉండాల్సింది. అది చేయకుండా వాళ్ళు ఏం చేశారు, ఫర్ ఎగ్జాంపుల్ ప్రైమ్ మినిస్టర్ ఓలీ గవర్నమెంట్ దాన్ని సప్రెస్ చేయాలని చూశారు. ఆ అకౌంట్లని బంద్ చేయటం, ఆ ఇన్ఫర్మేషన్ బయటికి రాకుండా చేయటం చూశారు. జనాందోళన టైంలో కూడా ఇలాంటివి జరిగినాయి. కానీ అప్పుడు కాజ్ వేర్, ద హోల్ నేపాల్ ఈస్ ఫైటింగ్ టువర్డ్స్ డెమోక్రసీ, టువర్డ్స్ బెటర్ రైట్స్, టువర్డ్స్ ఈక్వాలిటీ. అక్కడ కూడా రీజనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి. నేను చెప్పాను కదా, ఈ ఈస్టర్న్ నేపాల్ ఈజ్ మచ్ బెటర్ దాన్ ఫార్ వెస్టర్న్ నేపాల్. ఫార్ వెస్టర్న్ నేపాల్లో అసలు బ్యూరోక్రసీ వెళ్ళేది కాదు. ఇట్స్ వెరీ ఫార్ ఫ్రమ్ ద కాఠ్మండు. మనం ఢిల్లీ నుంచి మనం ఎంత దూరంలో ఉన్నామో అలాగే కాఠ్మండు నుంచి ఎంత దూరంలో నువ్వు ఉంటే అంత పూర్ అనమాట. ఎందుకంటే రిసోర్సెస్ వర్ నాట్ గోయింగ్. సో ఆ ఇంబ్యాలెన్సెస్ని సరిచేయడానికే మావోయిస్ట్ మూవ్మెంట్ పుట్టింది. అందులోంచే ఈ రాజకీయ వ్యవస్థ, రాజకీయ ప్రక్షాళనండి, కింగ్ని పంపించి మనం ఒక డెమోక్రాటిక్ కంట్రీగా అవ్వాలన్నది 21st century ఆస్పిరేషన్స్ అని నేను అంటాను. కానీ ఇప్పుడు విదిన్ ద కంట్రీ దెర్ ఆర్ దీస్ కాన్ఫ్లిక్ట్స్ కనబడుతున్నాయి. దానికి అనుగుణంగా ఈ జన్జీ మూమెంట్ వచ్చింది. దాన్ని గవర్నమెంట్ సరిగ్గా ట్రీట్ చేయలేకపోయింది. బహుశా వాళ్ళు కమ్యూనిటీలో జరుగుతున్న ఈ అంతర్గత వైవిధ్యాల్ని నేర్చుకోలేకపోయారు, లేకపోతే ఫోర్స్ని ఉపయోగించి ఇచ్చేయగలం అనుకున్నారు. బట్ దెన్ ఇట్ కుడెంట్ హ్యాపెన్ దట్ వే. సో వాట్ వీ సీ టుడే ఈజ్ ఏమనాలి, స్టూడెంట్స్ తాలూకా మనోగత భావాలని మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు వాళ్ళు స్టూడెంట్స్లో ఒక ఆగ్రహం, ఆవేశం ఇవన్నీ ఉన్నాయి అనుకున్నప్పుడు నాట్ ఓన్లీ ప్రైమ్ మినిస్టర్, ఇప్పుడు ఉన్నటువంటి ఓలీ మీద కోపమే కాదు, అందరి మీద కోపం. ఎవరైతే మాజీ ప్రధానులు ఉన్నారో వాళ్ళ మీద కోపం, సుప్రీంకోర్టు మీద కోపం ఉంది, అక్కడ ఉన్నటువంటి అధికారిక భవనాలు, నివాసాలు, ప్రతిపక్ష లీడర్స్, కేంద్ర మంత్రులు, అందరి మీద అంత తీవ్ర స్థాయిలో కోపం ఎందుకు వచ్చింది? దాన్ని నేను దురదృష్టం అంటే ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ ఐ వుడ్ సే. బికాజ్ నాకు తెలుసు నా స్టూడెంట్స్ అంటే ఇందులో ఇప్పుడు నేను మొన్నటి నుంచి నా స్టూడెంట్స్తో నేను మాట్లాడినప్పుడు, నా కొలీగ్స్తో మాట్లాడినప్పుడు నాకు ఏమనిపించిందంటే, ఇట్ వాజ్ ఇనీషియల్లీ డిజిటల్ క్యాంపెయిన్. అది ఇట్ వాజ్ హౌ డు ఐ ఎక్స్ప్లెయిన్, ఇట్ వాజ్ మేబీ అన్ఇంటెన్షనల్
దిస్ ఈజ్ హౌ మన ఈ ఎవరైతే స్టూడెంట్స్ కొంచెం కాన్షియస్నెస్ గ్రాస్ రూట్ యానిమేషన్ ఇదంతా నేపాల్ బ్లడ్లోనే ఉంది. బికాస్ ద కంట్రీ యాజ్ ఏ సైడ్ 240 years నుంచి దే బీన్ ఫైటింగ్ విత్ ద డిఫరెంట్ రిజీమ్స్ కదా. ఫస్ట్లో కింగ్తో పోరాడారు, రాణా సిస్టమ్తో పోరాడారు, తర్వాత పొలిటికల్ సిస్టమ్ 1990లో వచ్చిన తర్వాత చాలా మనకి మంచి జరుగుద్ది అనుకున్నారు. అయినా కూడా ఈ వివక్షత, ఈ ఈ డిస్పారిటీస్ ఉండడం వల్ల they are already conscious. Exactly. I think that consciousness actually came out in this form. అది ఎంత దీనిగా అంటే ప్రతి ఒక్కడు తప్పు చేశాడా, గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కరప్టా అన్నదానికి ఇక్కడ నిర్వచనం కొంచెం అదే. దిస్ ఈస్ వాట్ డిస్టర్బ్స్ మీ. వై పీపుల్ ఆర్ అటాకింగ్ అవర్ స్టూడెంట్స్? ఆర్ దే స్టూడెంట్స్ ఆర్ మేబీ అదర్ ఫోర్సెస్ కూడా ఏమైనా కలిసినాయా? లేకపోతే ఇప్పుడు రాజుని మళ్ళీ అంటే కింగ్ హ్యాస్ టు కమ్ బ్యాక్ అని ఒక మూమెంట్ కూడా జరుగుతుంది. సో మన సొసైటీ అన్న తర్వాత ఆల్ కైండ్ ఆఫ్ ఐడియాలజీస్ ఆపరేట్. అక్కడ మావోయిస్ట్ ఐడియాలజీ ఉంది, కమ్యూనిస్ట్ ఐడియా ఉంది, డెమోక్రాటిక్ కాంగ్రెస్ ఐడియాస్ ఉన్నాయి, తర్వాత అక్కడ జనజాతి మూమెంట్, ఇండిజినస్ మూమెంట్ ఉంది అక్కడ. యాక్చువల్గా ఫర్ ఎగ్జాంపుల్ ఆక్యుపై బలవుతారు అని చెప్పి 2012లో ఒక మూమెంట్ జరిగింది. దాని గురించి ఎక్కువ మంది మాట్లాడుకోవాలి, మీడియాలో కూడా రాలా. అప్పుడు బాబురాం భట్రాయ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారు, ఆయన మావోయిస్ట్ ప్రైమ్ మినిస్టర్. హీ టాక్స్ అబౌట్ నవరచన, సోషల్ ట్రాన్స్ఫర్మేషన్, వన్ నేపాల్, ప్రాస్పరస్ నేపాల్ అని ఆయన మాట్లాడారు. ఆయన జేఎన్యూలో పిహెచ్డీ కూడా చేశారు. ఆయన ఉన్నప్పుడే ఆక్యుపై బలుగుతారనేది జరిగింది. ఎందుకు? జస్టిస్ ఫర్ జెండర్ బేస్డ్ వైలెన్స్. అక్కడ కూడా ఎల్జిబిటిక్యూ ఇష్యూస్ ఉన్నాయి. నేపాల్ ఈజ్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఫర్ ఆల్ కైండ్ ఆఫ్ మూమెంట్స్ అండి. అది నేను చూస్తున్నాను అక్కడ. దే హ్యావ్ ఫ్యాషన్స్, దే హ్యావ్ కల్చర్. మీరు ఇక్కడ ప్రపంచంలో యూఎస్లో ఏది జరిగితే అక్కడ కనబడతా ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. బట్ దాట్ కల్చరలైజేషన్ అనండి, లేకపోతే ఆ ప్రపంచాన్ని అనుకరించే పద్ధతిలో వాళ్ళలోనే షాక్ ఒకవేళ వచ్చిందేమో అని కూడా నేను అనుకుంటున్నాను. సో బలుగుతార్, ఆక్యుపై బలుగుతార్ అనేది 2012లో మావోయిస్ట్ అంటే ప్రైమ్ మినిస్టర్ గారు బాబురాం భట్రాయ్ గారు ఉన్నప్పుడే జరిగింది. గూటీ బిల్ ప్రొటెస్ట్ అని ఇంకోటి జరిగింది, అది కూడా జనాలకు తెలియదు. 2019లో కేపీ ఓలీ గారు అప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు. ఏంటి గూటీ అనేది ఒక ఇన్స్టిట్యూషన్, అది నేవారీస్లో ఈ ఇన్స్టిట్యూషన్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళందరూ ఒక ఫ్యామిలీస్ అనమాట, ఒక 50 ఫ్యామిలీస్ కలిసి ఉంటాయి. వాళ్ళు చనిపోయినప్పుడు లేకపోతే పెళ్ళిళ్ళు అయినప్పుడు అందరూ కాంట్రిబ్యూట్ చేసుకుంటారు. ఇట్స్ ఎ వెరీ ఫెంటాస్టిక్ సోషల్ వర్క్ ఇన్స్టిట్యూషన్ విచ్ ఐ టాక్ అబౌట్ ఇన్ మై క్లాస్ రూమ్స్. యాక్చువల్గా అక్కడ మేము సాలిడారిటీ చూస్తాం. ఇప్పుడు చనిపోయినప్పుడు చనిపోయిన కుటుంబం బాధల్లో ఉంటుంది, బిరీవ్మెంట్లో ఉంటుంది, గ్రీఫ్లో ఉంటుంది. కానీ ఇప్పుడు మనకి చూస్తే 3 లక్షలు ఖర్చు పెట్టాలి ఆ రిచువల్స్కి, లేకపోతే ఇప్పుడు తీసుకెళ్ళడానికి ఎవరు రావట్లేదు. సో ఇన్ ఇండియా ఆల్సో వీ సీ ఈవెన్ విలేజెస్లో కూడా ఇట్ హెస్ బికమ్ ఏ బర్డెన్ ఆన్ ద ఫ్యామిలీ వెన్ యాక్చువల్లీ దేర్ గ్రీవింగ్. ఫైనల్ రైట్స్ కూడా సరిగ్గా చేయలేకపోతున్నారు, చాలా డబ్బులు ఖర్చు పెట్టాలి, చాలా స్టేటస్. సో దేర్ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా ఇన్ రూరల్ విలేజెస్. మొన్న నేను ఫిషింగ్ కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు ఒక ఆయన కిడ్నీ ప్రాబ్లంతో చనిపోతే 3 లక్షలు ఖర్చు పెట్టాల్సి వచ్చింది ఆవిడకి. సో ఆ 3 లక్షలు తీర్చడానికి నౌ షీ ఈజ్ బికేమ్ కైండ్ ఆఫ్ 3 పనులు చేయాల్సి వస్తుంది. సో ఆ విధంగా చూసుకుంటే ఈ నేపాలీలో ఈ గూటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్. అది కూడా దాన్ని ఆ గూటీ రైట్స్ని కూడా ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయినప్పుడు మళ్ళీ మూమెంట్ వచ్చింది. మళ్ళీ ఈ నవారీ స్టూడెంట్స్, ఇండిజినస్ స్టూడెంట్స్ దాన్ని ప్రొటెస్ట్ చేశారు, దాన్ని రక్షించుకోగలిగారు. కోవిడ్-19లో కూడా మళ్ళీ ఈ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ వచ్చింది. ప్రతి చిన్న సమాజంలో జరుగుతున్న ప్రతిదానికి అక్కడ స్టూడెంట్స్, యంగ్ పీపుల్ ఆర్ రియాక్టింగ్ ఆర్ proactively reacting, I would say. It's reacting is a different thing, but they're conscious, they're very collective. ఇప్పుడు ఇందులో కూడా చూడండి, వాళ్ళు వైబర్ వాడారు, వాళ్ళు టిక్టాక్స్ వాడారు, వాళ్ళు VPN వాడారు, మిగతావన్నీ నువ్వు బ్యాన్ చేస్తుండొచ్చు. బట్ దే ఆర్ వెరీ టెక్నాలజికల్లీ కనెక్టెడ్. లాట్ ఆఫ్ యంగ్ పీపుల్ ఆల్సో లైవ్లీహుడ్, వాళ్ళు యాప్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళ మ్యాప్స్ తయారు చేస్తున్నారు, వాళ్ళ మిగతా కంట్రీస్కి అవుట్సోర్సింగ్గా పనిచేస్తున్నారు. ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ అడ్వకసీ, ఇట్ ఇస్ దేర్ లైఫ్, ఇట్స్ దేర్ లైవ్లీహుడ్. దట్ ఈస్ వేర్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ జాబ్స్. నువ్వు అదే తీసేస్తానంటే ఎందుకు ఊరుకుంటారు? ఐ థింక్ దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్. సో జియో పొలిటికల్ ఇష్యూస్ కూడా ఏమైనా యాడ్ అయ్యాయి అంటారా దీంట్లో? డెఫినెట్లీ ఇండియా ఈజ్ ఎ బిగ్ బ్రదర్, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్. చైనా ఆఫ్ కోర్స్. సో నేపాల్ని ఇట్స్ ఎ ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారు. బట్ ఐ సే, బికాస్ ఐఎమ్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడర్ దేర్, ఇట్స్ ఎ ల్యాండ్ లింక్డ్ కంట్రీ. నేపాల్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ పొజిషన్లో ఉంది. అది మన హిమాలయస్ అనండి, మానస్ సరోవర్ అండి, కల్చరల్గా పశుపతినాథ్ దేవాలయం అనండి, మన ఇండియాకు ఉన్న కల్చరల్ టైస్, ఇట్స్ ఫ్యాంటాస్టిక్. I married to a Nepali woman, right? My children are born there. I speak Nepali very well. So
it's a beautiful country. It's a country in transition, country that shows a lot of resilience, కమ్యూనిటీ యూనిటీ ఉంది అక్కడ. నా సోషల్ వర్క్ బేసిక్స్ అని నేను నేపాల్లో నేర్చుకున్నాను. ఎందుకంటే అక్కడ కమ్యూనిటీస్, ఇప్పుడు హై హిల్స్లో ఎవరైనా చనిపోతే మీరు అక్కడ మూవీస్ కూడా వచ్చినాయి దీని మీద, హిమాలయన్ మూవీ కారవాన్ అని. ఎప్పటికీ మనం అక్కడ కాల్చడానికి వుడ్ ఉండదు. సో దే కట్ ద హ్యూమన్ బాడీ అండ్ గివ్ ఇట్ టు ద యానిమల్స్ సో దట్ ఇట్స్ క్లీన్. ఇట్స్ ఆల్సో ఫీడింగ్ ద యానిమల్స్. అది చూడండి అక్కడ. అదే కంట్రీలో పాలియాండ్రీ ఉంది. పార్సీస్ ఎలా చేస్తారు, పార్సీస్ ఎలా వదిలేస్తారు, వీళ్ళు కట్ చేసి అంటే దే ఆఫర్ టు ద. సో మీరు వైవిధ్యమైన కంట్రీ అండి. ఇట్స్ అ కంట్రీ వెరీ డైవర్స్. It's a country that offers all kind of cultural identity, Buddhism, Hinduism, Christian. I mean, like, it's a small, for me it's a beautiful country that helps me to understand geopolitics. For example, geopolitics, Modi garu వచ్చారు ఆ టైంలో, అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. I mean, like, Nepali youth are everywhere. Like, there are 2 లక్షల మంది జపాన్లో ఉన్నారు. There's so many Nepalis are working in India. మనకు తెలుసు ఆ విషయం. ఈవెన్ గవర్నమెంట్స్లో కూడా నేపాలీ పీపుల్ క్యాన్ వర్క్ ఇన్ ఇండియన్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ యూనివర్సిటీలో కూడా నేను కొంతమందిని కలిశాను. నేపాలీ రెజీమ్ ఉంది మనకి ఇక్కడ మన ఆర్మీలో ఉంది. సో వీ హ్యావ్ వెరీ ఇంట్రెస్టింగ్ టైస్. కానీ కొన్ని బహుశా మన ఫారెన్ డిప్లొమసీలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2015లో అక్కడ ఎర్త్క్వేక్ వచ్చిన వెంటనే ఇండియన్ బ్లాకేడ్, వీ స్టాప్ ద మెడిసిన్స్, వీ స్టాప్ ద ఎసెన్షియల్ గూడ్స్. How do we survive? Why our Indian government did this? I don't know. This is where it becomes, foreign policy, diplomatic issues. China came in, Pakistan came in. Everybody wants to come in. Because మనం కూడా శ్రీలంకలో ఎందుకు హెల్ప్ చేస్తున్నాము? We also want to have our footprint in global Asia, in global South కదా. సో ఆ విధంగా చూసుకుంటే నేపాల్లో డెఫినెట్గా ఇండియన్ కాంట్రిబ్యూషన్ ఉన్నది. మన ఇండియన్ ఎంబసీ డస్ ఎ ఫెంటాస్టిక్ వర్క్ దేర్. దే గివ్ లాట్ ఆఫ్ స్కాలర్షిప్స్, దే గివ్ వెహికల్స్. నాకు తెలుసు, నేను అక్కడ ఉన్నప్పుడు పనిచేశాను. సో జియో పొలిటికల్గా నేపాల్ ప్లేస్ ఎన్ ఇంపార్టెంట్ రోల్ బికాజ్ ఇట్ హ్యాస్ ఎ UN membership. It speaks. Nepali people are resilient. Nepali politicians are very, I think they've learned so many lessons from India, as I mentioned, they came to, they were underground in India in many places. So Nepal-India relations are historical. My request through iDreams is, how do we understand Nepal as a neighboring country? My neighbor peaceful గా ఉన్నప్పుడే మనం peaceful గా ఉండగలం. Being India biggest country, biggest democratic country, leading country, one of the global powers, I think we have a lot more responsibility towards countries like Nepal, Bangladesh, Pakistan, Maldives. Corruption లో చూసుకున్నా కూడా Nepal comes in somewhere 90 or అట్లా. It's not very corrupt in that way. కాకపోతే అక్కడ ఉన్న యూత్ ఫెల్ట్ దట్, అంటే మీరు కమ్యూనికేషన్ ని కట్ చేస్తున్నారు, కట్ చేయాల్సింది కరప్షన్ ని అనేది. ఐ మీన్ దీస్ ఆర్ ద డిస్పారిటీస్, వెరీ స్టార్క్. ఇప్పుడు అందరూ అక్కడ నేపాల్ మేయర్ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆయన బాలన్ అని చెప్పి, యంగ్ ఫెలో, ర్యాపర్, ఇంజనీర్. హీ బికేమ్ ఎ మేయర్ వితౌట్ ఎనీ పార్టీ సపోర్ట్ బికాస్ హీ హ్యాస్ 7 lakh followers on his Instagram. So he uses social media as a power. So మిగతా వాళ్ళు కూడా నేర్చుకున్నారు. So in that way, Nepal, I think, in a way, a classic example what social media can do, what digital advocacy can do, and how countries can be resilient by mobilizing technology. అనేది నేపాల్లో నాకు కనబడుతోందండి. ఎస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ బాలా గారు. అండ్ మనం నేపాల్ గురించి ఇంకా మాట్లాడుకోవాల్సినవి, చర్చించుకోవాల్సినవి చాలా ఉన్నాయి. హోప్ఫుల్లీ తొందరలోనే ఆ క్లాషెస్ అన్ని ఒక కమ్స్ టు ఎండ్ అని అనుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. తప్పకుండా అండి, ఎందుకంటే జనాందోళనలోనే దే బికేమ్ అగైన్ పీస్ఫుల్ కంట్రీ. దే లవ్ పీస్. బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ కానీ, లేకపోతే మన హిందూ టెంపుల్స్ కానీ, చర్చెస్ కానీ, దే లివ్ వెరీ 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 in a solidarity. I given my experience or my understanding about Nepal, things will settle down. But there are lessons to learn even for India. Exactly. Thank you so much, Andy, for the information and inputs. Thank you, Bala garu. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe
iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టరు. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.